హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇది వచ్చేసి మా చెల్లి వెడ్డింగ్ సిరీస్లో ఇంకో వీడియో. ఇది దాని మెహందీ వీడియో అనమాట. సో డెకార్ చూసారా ఎలా ఉందో? కొంచెం రాజస్థానీ స్టైల్లో చేసామన్నమాట. అంటే పైన ఇలా అంబ్రెల్లాస్ లాగా వచ్చి ఆ కలర్స్ కొంచెం రాజస్థానీ లాగా చేసామన్నమాట. ఇదే కాకుండా మెహందీ పెట్టే వాళ్ళు కూడా రాజస్థానీ అవుట్ఫిట్స్ వేసుకొని వచ్చినారు. యాక్చువల్లీ మా చెల్లి మెహందీ ఫంక్షన్ కన్నా చాలా ముందే స్టార్ట్ చేసింది అనమాట. అరౌండ్ 4 o'clock ఆ టైంకి. అండ్ ఫంక్షన్ రాత్రి వరకు వెళ్తుంది కదా. అండ్ మెహందీకి చాలా టైం పడుతుంది హ్యాండ్స్ అండ్ లెగ్స్కి. సో మోస్ట్ ఆఫ్ ద టైం అయిపోయిన తర్వాత దెన్ షీ కేమ్ డౌన్. అండ్ తను రావడానికి తన ఎంట్రీకి షీ వాజ్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ డోల్. ఆ డోల్ అలా ఉండాలి అని. సో అలా డోల్ ఎంట్రీతో వచ్చిందనమాట. అండ్ ఇక్కడ రాగానే మేము అందరం కొంచెంసేపు డాన్స్ చేసాము. నేను అసలు ఈ వీడియోలో అంతో కొంత కనిపిస్తున్నా. నేను అది రియలైజ్ అయ్యాను అనమాట. ఓకే, మెహందీ వీడియోలో అంతో కొంత కనిపిస్తున్నా నేను అని. అందరికన్నా ఎక్కువసేపు డాన్స్ ఈశాన్ చేసిండు. లైక్ వాడికి లైక్ మ్యూజిక్ నడిస్తే చాలా డాన్స్ అన్నట్టుండే. హీ వాజ్ వెరీ హ్యాపీ దట్ డే. అండ్ ఆల్సో స్టార్టర్స్ లాగా మేము చికెన్ అండ్ వెజ్ స్టార్టర్స్ పెట్టినాం అనమాట. సో వాడు ఫుడ్ కూడా బాగా ఎంజాయ్ చేసిండు ఆ రోజు. చాలా రిలాక్స్డ్గా ఉండే అనమాట. సో ఫుడ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసిండు. అండ్ మెహందీ పెట్టే వాళ్ళందరూ కూడా అలా రాజస్థానీ కాస్ట్యూమ్స్లో వచ్చి పెట్టారనమాట. ఇది మేలో జరిగింది కదా ఈవెంట్. సో చాలా వేడిగా ఉండే. అసలు మాకు పిచ్చెక్కిపోయింది. అసలు ఈవినింగ్ ఈవెంట్ అయినా సరే అసలు ఎంత హ్యూమిడ్ ఉండేనో. మేము పెద్ద పెద్ద కూలర్స్ పెట్టించినాము. కానీ దానికి ఆ స్పెషల్ పవర్ సప్లై అది ఇది ప్రాబ్లం ఉండడం వల్ల మాకు దానికి ఏదో వైర్ అది ఇది ఇష్యూ వచ్చి ఊరికే ఆగిపోయినాయి అనమాట. ఫస్ట్ ఒక 1-2 hours. దాని తర్వాత డాడీ వాళ్ళ వైర్ అవన్నీ తెప్పించిన తర్వాత బెటర్ అయిన ఉండే. బట్ అంత పెద్ద కూలర్స్ ఒక 3 పెట్టించినాము. అయినా సరే మాకు చాలా హ్యూమిడ్ అనిపించింది. అండ్ ఈ ఈవెంట్కి మేము గోలీ సోడాస్ తెప్పించినాం అనమాట. దట్ వాజ్ ద స్పెషాలిటీ మెహందీకి. ఎందుకంటే మాకు గ్లాసెస్ కన్నా ఏదో మాక్టైల్స్ అట్లా కాకుండా గోలీ సోడా అయితే లైక్ మంచి మెమరీస్ లాగా ఉంటుంది. అండ్ ఇవి షుగర్ ఫ్రీ సమ్ స్పెషల్ గోలీ సోడాస్. సో లైక్ పెద్దవాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని అనిపించింది. అండ్ నిజంగానే చాలా ఎంజాయ్ చేసినారు. మా డాడీ అయితే ప్రతిసారి నా పెళ్ళప్పుడు కూడా ఇట్లనే చేసిండు, మా చెల్లి పెళ్ళప్పుడు కూడా ఇట్లనే చేసిండు. ఎగ్జాక్ట్లీ ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ముందు ఒక 1 week వద్దు డాడీ అని చెప్పినా వినకుండా కార్డ్స్ ఇవ్వడానికి తిరుగుతాడు. తిరిగి ఆ ఎండలో, మే అంటే నా పెళ్ళి కూడా ఏప్రిల్లో అయ్యింది. సో ఫుల్ సమ్మర్స్లో తిరిగి ఆ రోజు అస్సలు హెల్త్ బాగాలేకుండా మా డాడీకి కొద్దిసేపు అందరినీ వచ్చి చాలా కష్టపడి వచ్చింది కిందికి కలవడానికి. కలిసేసిన తర్వాత అక్కడ కార్నర్లో కూర్చొని చిల్లైండి అంతే. మళ్ళీ లాస్ట్కి పిక్చర్స్ అప్పుడు లైక్ లేచిండు. లేకపోతే డాడీ ఫుల్ తిరిగి అందరితో మాట్లాడాలి కదా. బట్ అలా కుదరలేదు అనమాట. ఈసారి అస్సలు హెల్త్ బాగాలేకుండే. నేను చెప్పా కూడా, కాల్ చేద్దాం డాడీ, అనవసరంగా కాల్స్ చేసి రాలేకపోతున్నా అని చెప్దాం డాడీ అని అంటే, ఆహా లేదు నేను ఇస్తాను అని చెప్పేసి అందరికీ కార్డ్స్ ఇవ్వడానికి తిరిగి హెల్త్ వరకు తెచ్చుకున్నాడు అసలు. మాకు యాక్చువల్లీ మెహందీకి పెళ్ళికి ఒక 5 days గ్యాప్ ఉండే. సో ఇక్కడ చీజ్ బాల్స్ తింటున్నారు. అసలు ఇందులో హిట్ చీజ్ బాల్స్ లైక్ ఈ ఈవెంట్కి. ఎందుకంటే నార్మల్గానే చీజ్ బాల్స్ చాలా బాగుంటాయి అండ్ వేడిగా సర్వ్ చేస్తే బాగుంటాయి. మేము చెప్పామన్నమాట లైక్ టూత్ పిక్స్తో ఇవ్వండి అని. ఎందుకంటే మెహందీ పెట్టుకొని ఉంటాం కదా. సో కొంచెం డ్రై అయిన తర్వాత కొంచెం మూవ్ చేయొచ్చు కానీ అది తడి చేయలేము కదా. సో అలా అనుకున్నాము. నేను యాక్చువల్గా చైనీస్ పెట్టిద్దామని చెప్పినాను. నేను చక్కెర ఇద్దరం చెప్పినాము ఇట్లా ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ గ్రేవీ అట్లా పెట్టిద్దాము అని. బట్ మా డాడీ వాజ్ లైక్ తినకపోవచ్చు ఎవ్వరు ఫ్రైడ్ రైస్, ఎట్లా స్పూన్ అయినా సరే బిర్యానీ పెట్టిద్దాము అని అంటే ఇంకా ఓకే అని బిర్యానీ పెట్టించినాం మెయిన్ కోర్స్కి. కానీ మ్యాక్సిమం అయితే స్టార్టర్స్ పైన పెట్టినాం అనమాట. ఆల్సో చాట్ కూడా బాగా పెట్టినాము. లైక్ చాట్ కూడా చాలా అంటే లైక్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాట్ కూడా పెట్టినాము. మీకు తమ్నేల్లో చెప్పాను కదా వాట్స్ ద సీక్రెట్ అని. సీక్రెట్ ఏంటో తెలుసా? చాలామంది మా చెల్లి సిరీస్ పెట్టినప్పుడు లవ్ మ్యారేజా అని అడుగుతున్నారు. లవ్ మ్యారేజే. అండ్ చాలామంది లవ్ స్టోరీ చెప్పండి అని అడుగుతున్నారు. ఫస్ట్ ఫార్మోస్ట్ నాకే దాని లవ్ స్టోరీ తెలీదు. నాకు ఎప్పుడో కాలేజ్లో దానికి ఒక సీనియర్ ఇంట్రెస్టెడ్ ఉన్నాడు తన పైన అని చెప్పింది. దాని తర్వాత మళ్ళీ పెళ్ళప్పుడే తెలుసు. నాకు మధ్యలో ఏం జరిగింది ఏంటి అన్నది నాకు అసలు క్లియర్గా తెలీదు. అండ్ చిన్న డీటెయిల్స్ దగ్గర నుంచి అయితే నాకు అసలుకే తెలీదు. ఐ ఫీల్ ఇట్స్ దేర్ స్టోరీ టు టెల్ అండ్ మేబీ సమ్ డే దే విల్ షేర్. బట్ అది దాని లవ్ స్టోరీ మొత్తంని మెహందీ లాగా పెట్టించుకుందనమాట. సో లుక్
దాని మెహందీ కనిపించినప్పుడు స్క్రీన్ ఆపి చూడండి, మేబీ యూ విల్ ఫైండ్ సమ్ డీటెయిల్స్. మీకు ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే నాకు కూడా చెప్పండి, లైక్ ఐ ఆస్కర్ కరెక్టేనా అని. అండ్ ఆల్సో మా మరిది అండ్ మా చెల్లి మీ కామెంట్స్ అన్నీ చదువుతుంటారంట, నాకు చెప్పినారు ఒకళ్ళు ఇట్లా అంటున్నారు ఒకళ్ళు అట్లా అంటున్నారు అని. సో మేబీ మీరు అడిగితే వాళ్ళు రిప్లై కూడా ఇస్తుండొచ్చేమో, యూ నెవర్ నో. సో యా, లుక్ ఫర్ ద డీటెయిల్స్. అండ్ యా, మాకు యాక్చువల్గా యూజువల్లీ మెహందీ ఫంక్షన్ ఈజ్ లైక్ ఎక్స్ట్రా ఖర్చు నన్ను అడిగితే. బట్ మేము ఎందుకు పెట్టించినాం తెలుసా, మమ్మీ డాడీ ఇద్దరు చిల్ అయ్యి అందరితో పెళ్ళిలో అయితే మాట్లాడలేరు, ఆబ్వియస్లీ మాట్లాడలేరు కదా. సో వాళ్ళు ఏదో పైకి వచ్చిన వాళ్ళతో గ్రూప్ ఫోటో దిగడానికి అయిపోతుంది. ఏ మేజర్ ఈవెంట్లనన్నా అట్లనే ఉంటుంది, హల్దీకి కూడా అట్లనే ఉంటుంది. అందరు పెళ్లి కూతురు చేయడంలో ఉంటారు, పెళ్ళి అట్లా 2 ఈవెంట్స్ మేనేజింగ్లో ఉంటుంది, కానీ ఎవ్వరూ రిలాక్స్డ్గా ఉండే ఛాన్స్ ఉండదు అనమాట. అండ్ ఇక్కడ మాత్రమే అట్లా రిలాక్స్డ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒక ఫంక్షన్ ఉంటుంది, అందరు దగ్గర వాళ్ళని పిలిచాము, సో అందరితో రిలాక్స్గా టైం స్పెండ్ చేయొచ్చు, మేము మాట్లాడొచ్చు, కొంచెం డాన్సులు చేయొచ్చు. మేము మెహందీకి ఫుల్ డాన్స్ చేసాము. మీరు స్టార్టింగ్లో చూసింది జస్ట్ దాని ఎంట్రీ వరకే చూసారు, దాని తర్వాత చాలా చేసినాం అనమాట. ఇది మా మమ్మీ మెహందీ అవుట్ఫిట్. ఇది టస్సర్ సిల్క్లో హ్యాండ్ పెయింటెడ్ కలంకారీ, చాలా బాగుంది అసలు ఆ చీర. మా మమ్మీకి మేము ఏదో వేరే షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇది బాగా నచ్చింది అనమాట, సో అది తీసుకుంది. నాకు అది కూడా బాగా నచ్చింది. అది కూడా ఎక్స్పెన్సివే, 7,000 8,000 ఏమో ఉన్నట్టుంది, కానీ ఫుల్ కలంకారీ రాగా రాలేదు. కొంచెం అంటే లైక్ కింద వరకు బార్డర్స్లో మాత్రమే అలా పెయింట్ అలా వచ్చిందనమాట. ఇంకొకటి నేను మీకు చెప్పా కదా, నేను మొత్తం ఈవెంట్స్కి ఇచ్చాను అని. సో మా చెల్లి మెహందీ ఎవరైతే పెడుతున్నారో వీళ్ళు మాత్రం ఈవెంట్ వాళ్ళు కాదనమాట, జనరల్గా మా అందరికీ పెట్టిన వాళ్ళు ఈవెంట్ పీపుల్. సో నేను కూడా వాళ్ళతోనే పెట్టించుకున్నా, ఈ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళతోనే పెట్టించుకున్నా. బట్ ఏమైందంటే వీళ్ళు ఇప్పుడు కూర్చొని ఎంతసేపు పెట్టినారో అంతసేపు కూడా మెహందీ లేకుండే, లైక్ ద క్వాలిటీ ఆఫ్ మెహందీ వాజ్ వెరీ 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 బ్యాడ్. సో మేము ఫుల్ తిట్టినుండే అనమాట, ఏంటి ఇలా కడగ్గానే వెళ్ళిపోతుంది మెహందీ అది ఇది అని చెప్పేసి. సో డిపెండ్స్ అండి, మీరు ఈవెంట్కి ఇచ్చేస్తే రిలాక్స్డ్గా ఉండొచ్చు అని మీకు అనిపించచ్చేమో, కానీ సీరియస్లీ నేను చెప్తున్నా కదా, లైక్ ముందే ట్రయల్స్ తీసుకోండి అందరితో, ముందే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మాట్లాడండి, అండ్ డబ్బులు మాత్రం అస్సలు ఇవ్వకండి ముందే మాలాగా. సో ఇంకా ఈవెంట్కి మనీ ఇవ్వడం బెటర్ నన్ను అడిగితే. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ ఎవరైతే నాకు మెసేజ్ ఇస్తున్నారో ఈవెంట్ బాగా జరిగింది అని అంటున్నారు. సో ప్రతి ఈవెంట్కి దేర్ వేర్ లైక్ హిట్స్ అండ్ మిస్సెస్ అయితే ఉండే. లైక్ హిట్ వాజ్ మాకు ఎక్కడ ప్రతి దాంట్లో ఫుడ్ చాలా బాగుండే, ఎక్సెప్ట్ కొంచెం పెళ్ళిలో కొంచెం పైకి కిందకి అయింది, కానీ అదర్వైజ్ అయితే ఫుడ్ చాలా బాగుండే మాకు. అండ్ మాకు ఎక్కడ ప్రాబ్లం అయిందంటే, వీ వర్ రెడీ టు ఈవెంట్ మాది కాబట్టి మొత్తం వాడిపైననే వేసేయాలన్నట్టు లేకుండే మాకు. వీ వర్ రెడీ టు ఏమంటారు డిస్కస్ అండ్ సార్ట్ థింగ్స్ అవుట్, లేకపోతే ఎక్కడ ప్రాబ్లం వచ్చినా సరే కలిసి సార్ట్ చేసుకుందాము, లేకపోతే ఆల్టర్నేటివ్స్ ఇస్తాము, దీని బదులు ఇది చేయండి అని వీ వర్ ఓపెన్ ఫర్ డిస్కషన్స్. బట్ నాకేమనిపించిందంటే వాళ్ళు అసలు అవైలబులే లేకుండే. సో యూనో హెవీ బడ్జెట్ ఈవెంట్, చాలా ల్యాక్స్ ఆఫ్ మనీ మీరు స్పెండ్ చేస్తున్నారు అని అన్నప్పుడు ఐ డోంట్ థింక్ అట్లా అవైలబుల్ లేకుండా ఉంటే ప్రాబ్లం అవుతుంది అని అనిపించింది. కాల్స్ ఎత్తి రెస్పాండ్ అయ్యి దిస్ ఈస్ ది ఇష్యూ వీఆర్ సార్టింగ్ అవుట్ లైక్ దిస్ అని అంటే బాగుండేది అని అనిపించింది. బట్ ఎనీవేస్, ఈవెంట్స్ పెళ్ళి అయిపోయిన తర్వాత లెట్స్ టాక్ ఓన్లీ అబౌట్ పాజిటివ్స్. బట్ నేను జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుంది, యూ విల్ బీ కేర్ఫుల్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ యువర్ ఈవెంట్స్ అని చెప్తున్నా. ఆల్సో నేను మీకు అవుట్ఫిట్ డీటెయిల్స్ అన్నీ మా చెల్లి దాంట్లో ఇచ్చేసినాను కదా. దిస్ వాజ్ హర్ మెహందీ అవుట్ఫిట్, నాకు చాలా నచ్చింది. అండ్ చాలామంది మెహందీ ఈవెంట్స్కి మేకప్ ఎవరు చేశారు అని అడుగుతున్నారు. మేకప్ ఆర్టిస్ట్ పేరు విభూ. సో విభూ మేకప్ ఆర్టిస్ట్ అని ఇన్స్టాలో కొడితే వస్తాడు అనమాట, నాకు అంతే తెలుసు. అండ్ నాకు మేకప్ అయితే చాలా ఈవెంట్స్లో మంచి చేసినట్టు అనిపించింది. ఈ మెహందీ మేకప్ చూడండి అసలు ఎంత బాగుందో, అట్లా గ్లోయిగా. అండ్ నేను మా చెల్లి ఇద్దరం బోల్డ్ లిప్ ప్రిఫర్ చేస్తాం అనమాట, అంటే డార్క్ రెడ్ లిప్స్, ఫ్యూషియా లిప్స్, మాకు అవి చాలా నచ్చుతాయి. దిస్ ఈజ్ మోర్ లైక్ మావ్ టోన్ ఇచ్చాడు అనమాట. సో ఐ లైక్డ్ ఇట్ యాక్చువల్లీ. నేను మావ్ టోన్ నేను వాడతా బికాజ్ నేను మేకప్ నాకు వచ్చు అండ్ ఐ కీప్ క్రియేటింగ్ లుక్స్ కాబట్టి నేను మావ్ వాడతా. బట్ యూనో మై సిస్టర్ వాజ్ వెరీ కంఫర్టబుల్ విత్ దట్ లిప్ కలర్ అండ్ ఎవ్రీథింగ్, సో ఐ రియలీ లైక్డ్ ఇట్. అండ్ యా,
సో దాట్ ఈస్ ద ఈవెంట్. ఐ రియలీ హోప్ మీకు ఈవెంట్ మొత్తం నచ్చింది అని. సో మేము చాలాసేపు రిలాక్స్డ్గా ఉన్నాము. లైక్ అందరివి మెహందీ ఈవెంట్స్ ఒకటి 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 అందరు పెట్టించుకోవాలి కదా. సో అందరు పెట్టించుకునేంత వరకు మేము బాగా ఏమంటారు చిల్లే ఉండే అనమాట. బాగా టైం ఉండే. లైక్ మేము కజిన్స్ అందరితో మాట్లాడుతుండే, మా అత్తయ్య పిల్లలు వీళ్ళందరితో మాట్లాడుతూ చాలా టైం స్పెండ్ చేసినాం అనమాట. జస్ట్ బిఫోర్ ఇంకా నెక్స్ట్ డే నుంచి మేహం ఉంటుంది కదా. ఇంకా పెళ్ళి హల్దీ 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 అది ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ అని ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. సో అందుకనే లైక్ ఈ ఈవెంట్ ఏదైతే ఉందో దిస్ వాజ్ ది ఓన్లీ రిలాక్స్డ్ ఈవెంట్ బిఫోర్ వెడ్డింగ్. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కాక్టైల్స్ బాగా రిలాక్స్డ్ ఉండే. బట్ కాక్టైల్స్ రిసెప్షన్ కమ్ కాక్టైల్స్ ఏదైతే ఉందో అది ఏమంటారు వాళ్ళ సైడ్ నుంచి ఈవెంట్ కదా. సో మనం ఏదో గెస్ట్ లాగా వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తాం అంతే. బట్ ఇక్కడ ఏదైతే ఉందో దీనికి మనం అన్నీ చూసుకోవాలి కదా. లైక్ అంటే ముందు ఏం జరుగుతుంది, వెనకాల ఏం జరుగుతుంది, డెకార్ వచ్చిందా టైంకి, ఫుడ్ వచ్చిందా టైంకి అని అన్నీ చూసుకోవాలి కదా. సో స్టిల్ ఇట్ వాజ్ అ వెరీ కంఫర్టబుల్ ఈవెంట్ అనిపించింది నాకు. లైక్ ఐ రియలీ లైక్డ్ హౌ మెహందీ వెంట్ బై. సో యా, మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చినారు. మా మా మమ్మీ క్లోజ్ రిలేటివ్స్, డాడీ క్లోజ్ రిలేటివ్స్, సమ్ ఫ్రెండ్స్ అందరు వచ్చినుండే అనమాట. నాకైతే కెఫే కాఫీ డే అన్నది క్లియర్గా కనిపిస్తుంది దాని మెహందీలో. బికాజ్ ఆ కెఫే కాఫీ డే అనేది కొంచెం బోల్డ్గా రాసినారు కదా. సో కెఫే కాఫీ డే అయితే ఒకటి నాకు కనిపించిన డీటెయిల్. సో మీకు ఏమేమి డీటెయిల్స్ కనిపిస్తున్నాయో దాని మెహందీలో నాకు డూ లెట్ మీ నో. నేనైతే లాస్ట్కి పెట్టుకున్నా నా మెహందీ. అండ్ ఇంతకుముందు గోలీ సోడా చెప్పా కదా, గోలీ సోడాతో కాకుండా మేము కుల్ఫీస్ కూడా పెట్టామన్నమాట. కుల్ఫీస్ కూడా బాగుంటాయి కదా ఇట్లా చేతిలో పట్టుకొని తినడానికి. బట్ అంటే ఎంత వేడిగా ఉండే అంటే లైక్ సోడాస్ ఇట్లా ఫట్ 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 అయిపోతున్నాయి అనమాట. సో సరే డెజర్ట్ సంగతి తర్వాత, డెజర్ట్ పెట్టేసరికి చాలా లేట్ అయిపోతుంది ఎనీవే. సో ముందే ఇచ్చేసేయండి అంటే ముందే కుల్ఫీస్ కూడా స్టార్ట్ చేసేసినారు అనమాట. సో మంచిగా ఒక చేత్తో కుల్ఫీ తింటూ ఒక చేత్తో మెహందీ పెట్టించుకున్నారు మా రిలేటివ్స్ అందరూ. అండ్ యా ఇట్ వాజ్ అంటే మాకు ఈ 2 ఐడియాస్ హిట్ అనిపించినాయి. మీకు ఎప్పుడైనా సమ్మర్స్లో ఈవెంట్ చేస్తున్నారు అనుకోండి, సమ్మర్స్ మార్నింగ్ ఈవెంట్ అయినా సరే ఈవినింగ్ ఈవెంట్ అయినా సరే, సమ్మర్స్లో ఖచ్చితంగా కుల్ఫీ అన్న, సోడా అన్న ఇలాంటివి పెట్టియండి. లైక్ డెజర్ట్స్లో కొంచెం డిఫరెంట్ డెజర్ట్స్ అండ్ డ్రింక్స్లో కొంచెం డిఫరెంట్ డ్రింక్స్ పెట్టించండి. నార్మల్గా మనం మాక్టైల్స్ పెట్టిస్తాం, బట్ గోలీ సోడా ఎఫెక్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఇట్లా పాప్ చేసుకొని ఇచ్చినప్పుడు మనంతలో మనం కూడా పాప్ చేసుకొని తాగుతున్నప్పుడు మంచి ఫీల్ ఉంటుంది అనమాట గోలీ సోడాకి. బట్ అదే ఈవెంట్ ఒకవేళ వింటర్స్లో ఉందనుకోండి, నాకేమనిపిస్తుంది అంటే లైక్ కాఫీ లేకపోతే వేడి డెజర్ట్స్ ఉంటాయి కదా, గులాబ్ జామున్ అలాంటి డెజర్ట్స్ బాగుంటాయి అని అనిపిస్తుంది. జస్ట్ ఒక టిప్ ఫర్ పీపుల్ హు ఆర్ గెటింగ్ మ్యారీడ్ అంతే. సో కొంచెం సేపు అయిన తర్వాత ఇంకా మేము బ్రేక్ తీసుకున్నాం అనమాట. మా చెల్లి బ్రేక్ తీసుకుంది. ఫోటో సెషన్ లాగా గెస్ట్ ఇంటికి వెళ్ళే ముందు ఇట్లా పిక్చర్స్ తీసుకొని వెళ్ళేటట్టు పెట్టేసినాం అనమాట. సో దట్ ఆమె మెహందీ లాస్ట్ వరకు కంటిన్యూ అవుతుంది. అండ్ యూనో పిక్చర్స్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు అండ్ వెళ్ళిపోయే వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు అన్నట్టు అనుకున్నాం అనమాట. సో కొంచెం సేపు మధ్యలో ఫొటోస్కి కూడా వదిలేసినాము. మీకు ఎంగేజ్మెంట్ వీడియో చూస్తే మీకు బేసిక్ తెలుసుంటుంది. లైక్ మా బావ ఎవరు, మా అత్తయ్య, మా బావ వాళ్ళ వైఫ్, మా అన్నయ్యలు వీళ్ళందరూ మీకు తెలిసే ఉంటారు. నేను ఇప్పుడు పెట్టించుకుంటున్న మెహందీ లైక్ అందరిది అయిపోయిన తర్వాత, అందరు తినడానికి వెళ్ళిపోయి అంతా ఖాళీ అయిపోయిన తర్వాత లాస్ట్కి పెట్టించుకుంటున్నా. అండ్ ఈశాన్ కూడా పెట్టించుకున్నాడు. యాక్చువల్గా వాడు ఏం చేస్తున్నారు, వాడికి చాలా వింతగా అనిపించింది. వీళ్ళందరి చేతికి ఏం చేస్తున్నారు, ఇప్పుడు వీళ్ళు ఎందుకు ముట్టుకోవట్లేదు ఏవి అంటే, వాడు కొంచెం పైకి దుంకుతుంటాడు కదా. సో మనం వద్దు దూరం అనేసరికి వాడికి ఏంటి ఎందుకు ఇట్లా అంటున్నారు అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. సో యా, నేను మా చెల్లి మెహందీ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను మీకు. వాళ్ళు కొంచెం ఎక్కువే ఛార్జ్ చేసినారండి. బట్ యా, ఐ విల్ గివ్ యూ ద డీటెయిల్స్. ఒకసారి మాట్లాడైతే చూడండి. ఫుల్ సమ్మర్ ఉంది కదా, నేను ఇవన్నీ ఆలోచించినాను కానీ మెహందీ వాళ్ళకి కూడా ఏమంటారు ఉబ్బరిస్తుంటుందని మర్చిపోయాను అనమాట నేను. సో వాళ్ళు కొద్దిసేపు అయిన తర్వాత ఈ అవుట్ఫిట్స్ తీసేయొచ్చా అని అడిగినాను. అవి లైక్ యా తీసేసేయండి, ఫొటోస్ అయిపోయినాయి కదా ఇంకెందుకు తీసేసేయండి, ఏదో ఇంకా చాలే అన్నట్టు. నేను మర్చిపోయాను అసలు వాళ్ళకి ఆ అవుట్ఫిట్ మనకు తెలియదు కదా. వాళ్ళు అడగగానే ఇంకా చెప్పేసిన అనమాట, ఓకే వద్దులే తీసేయండి అని. సో అందుకే సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫంక్షన్లో వాళ్ళు నార్మల్ అవుట్ఫిట్స్లో ఉన్నారు. ఈశాన్ ఇక్కడ పెట్టుకుంటున్నాడు. మధు అండ్ శ్రీరామ్ అని మా చెల్లి పేరు ఇంకా మా మరిది పేరు రాసుకున్నాడు అనమాట. మా మమ్మీ ఏమో మా చెల్లికి ఇంకా తినిపించేస్తుంది, లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి తినిపించేస్తుంది అనమాట. అండ్ మా చెల్లి తిన్న తర్వాత మేము ఇలా లైట్గా ఫోటో సెషన్ లాగా ఒకటి పెట్టుకున్నాం. ఫ్యామిలీ అందరు వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కి
మా డాడీ చూడండి అసలు ఎట్లా అయిపోయిండు. ఎంగేజ్మెంట్కి ఇప్పటికీ సగం బక్క అయ్యిండు మా డాడీ. నేనైతే ఎంగేజ్మెంట్కి ఇప్పటికీ డబుల్ లావైనా. నేను అవుట్ఫిట్ డీటెయిల్స్ అన్నీ వేరే వీడియోస్లో చెప్పా కదా. సో యా, మా అత్త నేను. ఇది మా బావ వాళ్ళ చిన్న డాటర్ అనమాట. చాలా క్యూట్ ఉంటుంది అది. వాళ్ళ అక్క కూడా చాలా క్యూట్ ఉంటుంది, ఇది కూడా చాలా క్యూట్ ఉంటుంది. సో ఫుడ్ చెప్పా కదా, మేము చాలా చాట్ ఐటమ్స్ యాడ్ చేసామని. ఇది చోలే చాట్ అండ్ దెన్ మేము పానీపూరి పెట్టినాం అనమాట. అంటే లైక్ ఇలా కౌంటర్స్ పెట్టినాము. ఎవరివి కావాలంటే వాళ్ళు కూడా ట్యాబ్స్ ఓపెన్ చేసుకొని అది పెట్టుకోవచ్చు. అంటే మీ చేతులు బాగాలేకపోతే వాళ్ళు పెట్టించినారు అనమాట. ఇదేమో ఆలు టిక్కీ అండ్ పావ్ బాజీ మేము ఫుల్ పావ్ లాగా కాకుండా ఇట్లా కట్ పావ్ లాగా కూడా ఇచ్చినాం అనమాట. సో అది స్పూన్తో తినేటట్టు. అండ్ చాలామంది అబ్బాయిలు కూడా వస్తారని మాకు తెలుసు కదా, సో అందుకని టిఫిన్స్ పెట్టినాం అనమాట. లైక్ దోశ అండ్ దెన్ మళ్ళీ చికెన్ అవన్నీ కూడా పెట్టినాము. లైక్ మెయిన్ కోర్స్ లాగా కూడా పెట్టినాము. మళ్ళీ స్టార్టర్స్ కూడా సర్వ్ చేసినాం. అండ్ దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. సో ఐ రియలీ హోప్ యూ లైక్ ద వీడియో. ఒకవేళ మీకు వీడియో నచ్చితే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో వాట్ డీటెయిల్స్ యూ ఫౌండ్ అవుట్ కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ యాజ్ ఆల్వేస్ డూ బ్లెస్ ద కపుల్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాకు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, అందులో నుంచి నాన్ సబ్స్క్రైబ్డ్ వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు. సో ఎలాగో చూస్తున్నారు కదా, అట్లా సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి, ఫ్రీయే కదా. ఎప్పుడన్నా ఇలాంటి వీడియోస్ వస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది మంచిగా. అట్లా చూడొచ్చు కొద్దిసేపు, బట్టలు సొమ్ములు అట్లా టైంపాస్ అవుతుంది మంచిగా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ దిస్ వాజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది ఈవెంట్ అయిపోయిన తర్వాత దెర్ వర్ లాట్ ఆఫ్ డాన్సింగ్, లాఫింగ్. ఇట్ వాజ్ సో మచ్ ఫన్ యాక్చువల్గా. మెహందీ, ఐ థింక్ మెహందీ ఈజ్ మోర్ లైక్ ఫన్. ఏదో వీళ్ళకి మెహందీ నువ్వు పెట్టుకో అని చెప్పేసి మిగిలినంతా మనం ఎంజాయ్ చేస్తామని అనిపించింది నాకు. ఎందుకంటే లైక్ వి డాన్స్డ్ అ లాట్. లైక్ దాని ఫ్రెండ్స్, మా కజిన్స్ అందరు మస్త్ డాన్స్ చేసినారు. మోస్ట్ ఏంటంటే ఈశాన్ బాగా చిల్ అయ్యిండు అసలు. వాడు చాలా కంఫర్టబుల్గా చాలా ఎంజాయ్ చేసిండు. సో యప్, బాయ్ అండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.